బయటకు వచ్చేస్తున్నా. ఇగరా ఇగరా బయటికి రా, దా బయటికి రా. యేసు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఈ ఇంట్లో గొడవలు పుట్టించేది నువ్వేనా? వాళ్ళ ఆయన తాగేలా చేసేది ఎవరు? నువ్వేనా? నువ్వే తాగేలా చేస్తున్నావా? గడికి చెప్పు, నువ్వే. ఇంకేం చేస్తున్నావు కుటుంబంలో? ఆ ఇంట్లో సమాధానం లేకుండా చేసేది నువ్వేనా? నువ్వేనా? ఎందుకు చేస్తున్నావు? ఎందుకో? ఆ ఇంట్లో ఎవరైనా చంపాలనుకుంటున్నావా? ఎవరిని చంపాలనుకుంటున్నావు? ఏం పడతాను చంపాలనుకుంటున్నావా? చంపాలనుకుంటున్నా? ఎస్ అమ్మ, మిమ్మల్ని ఆత్మలో చూసినప్పుడు గతంలో మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని చంపే దురాత్మ మీ చుట్టూ ఇంకా సంచారం చేయడం నేను చూస్తున్నాను. అందువల్ల గతంలో ఎవరమ్మా గతంలో చచ్చిపోవాలని చెప్పేసి బాగా చావాలనేటువంటి ఈ ఆలోచనతో గతంలో పీడించబడి చస్తే బాగుండు అని చెప్పేసి గతంలో అనుకుంది ఎవరమ్మా? గతంలో ఉన్న కుటుంబంలో ఉన్న గొడవలు తగాదాలు బట్టి ఆ టైంలో ఇక చస్తే బాగుండు, పోతే బాగుండు, ఎందుకు ఈ బతుకు అని చెప్పేసి గతంలో చనిపోతే బాగుండు అని, ప్రాణం పోతే బాగుండు అని చెప్పేసి అనుకుంది ఎవరమ్మా? నేనే సార్. మీరు ఏమనుకున్నారమ్మా అప్పుడు? బతకడంలో బాగుండదు, చావాలని మీరే అనుకున్నారు, అవునమ్మా? నెక్స్ట్ ఆత్మలో చూసినప్పుడు ఎవరు ఒక మగ వ్యక్తి వచ్చేసి మిమ్మల్ని ఇలా వంగబెట్టి ఇలా నడు మీద ఇలా గుద్దరం నేను చూస్తున్నాను. గతంలో ఇట్లా వంగబెట్టి ఇలా నడు మీద ఇట్లా వంగబెట్టి ఇట్లా గుద్దడం నేను చూస్తున్నాను. ఎవరమ్మా గతంలో ఎవరమ్మా అలా కొట్టింది? ఎవరమ్మా? షబాబకరకోజు అమ్మ, మిమ్మల్ని చూసినప్పుడు నాకు దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తాను సెలవిస్తున్నాడు, మీ కుటుంబంలో కార్యం చేస్తాను సెలవిస్తున్నాడు. ఇది వరకు ఎవరికమ్మా బాగా కడుపులో బాగా విపరీతమైనటువంటి నొప్పి, ఒక్కోసారి భరింపశక్యంగా నొప్పి వచ్చేది. ఈ నొప్పి వచ్చినప్పుడు అసలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అది వచ్చి అట్లా వెళ్ళిపోయేది నొప్పి, కడుపులో నొప్పిలాగా. ఎవరికి అలా వచ్చేదమ్మా? మీ పాపకు ఉంది. మీ పాప ఉందమ్మా ఇక్కడ? రండి, రమ్మని చెప్పండి మీ పాప ఉంటే. నెక్స్ట్ మిమ్మల్ని నేను ఆత్మలో చూసినప్పుడు నాకు 1 2 2 గదులు ఏందమ్మా? నాకు 2 గదులు కనిపిస్తున్నాయి. ఎవరింట్లో 2 గదులు ఉన్నాయమ్మా? గోడలు పెట్టుకున్నాం. గోడ పెట్టుకున్నాక ఎన్ని రూములు ఉన్నాయమ్మా? చిన్న 2, ఒక గది పెద్దగా ఉంది. రైట్, చిన్న రూమ్స్ 2 ఉన్నాయి. రైట్. తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు వేరు పడ్డప్పుడు కొంచెం బాగా గొడవ అయింది, అవునమ్మా? ఇంట్లో గొడవ అయింది. ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండదు, ఇది మాకే అని చెప్పేసి ఎవరన్నారమ్మా? ఎవరన్నారు అట్లా? మీ ఆయన అన్నాడు, మనం ఇక్కడ ఉండొద్దు, ఉంటే గొడవలు అవుతా ఉంటాయి, సో కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాం, మనం బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మీ ఆయన అన్నాడు, అవునమ్మా? కానీ మీరు అన్నారు, లేదు, మనకు న్యాయసమ్మతంగా రావాల్సింది ఉంది, మనం ఎందుకు వెళ్ళిపోదాము, మనకు రావాలని చెప్పేసి మీరు పట్టుబట్టారు, అవునమ్మా? సో మీ ఆయన వెళ్ళిపోదాం అన్నాడు, బయటికి వెళ్ళిపోదాం, మనకు ఎందుకు వచ్చిన గొడవ, ఎక్కడో కిరాయి తీసుకొని ఉందామని మీ ఆయన అన్నాడు. కానీ మీరేంటంటే లేదు, ఇక్కడ మనకు సంబంధించింది అని చెప్పేసి మీరు పట్టుబట్టారు. సో లాస్ట్లో గొడవ పంచాయతీ బాగా అయింది, అవునమ్మా? కొంచెం బాగా అయింది. తర్వాత మధ్యలో గోడ కట్టేసి మొత్తం డివైడ్ చేశారు, రైట్. సో అలా కట్టి డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ ఇంట్లో నేను చూస్తున్నాను, ఆరోగ్యం బాగుండడం లేదు, అసలు ఆరోగ్యం బాగుండడం లేదు. ఎవరికి ఆరోగ్యం బాగుండడం లేదమ్మా? మా అత్తకు ఇక్కడ గడ్డలు పుట్టినాయి సంకల. మీ అత్తకు గడ్డలు పుట్టాయి, సమ ఆరోగ్యం బాగుండలేదు. నెక్స్ట్ అదే ఇంట్లో నేను చూసినప్పుడు గతంలో ఎవరో చనిపోవడం నేను చూస్తున్నాను. గతంలో ఎవరో వ్యక్తి చనిపోయారు, మీరు ఉన్నటువంటి ఇంట్లోనే, కంబైన్ ఇంట్లోనే ఎవరో చనిపోయారు. ఎవరు చనిపోయారమ్మా గతంలో? మా మామ చనిపోయాడు, మీ మామ తల్లి చనిపోయిన తర్వాత నెక్స్ట్ మీ మామ చనిపోయాడు అదే ఇంట్లో. నేను చూసినప్పుడు నాకు అదే ఇంట్లో ఒక శవాన్ని లేపాలని ఒక సైతాను తిష్టపడి నేను చూస్తున్నాను. అయితే ఆ సైతాన్ను యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. ఈ గోడ కట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరికమ్మా ఇంట్లో అసలు నిద్ర పట్టదు? ఎవరికమ్మా అసలు నిద్ర? అమ్మా, మీ ఆయనకు నిద్ర పట్టదు, అవునమ్మా? ఈ నిద్ర పట్టకపోవడం వల్ల అప్పుడప్పుడు ఏదైనా కొంచెం తాగాలనిపించేది ఎవరికమ్మా? మీ ఆయనకు నిద్ర పట్టకపోవడం వల్ల ఒళ్ళు నొప్పులుండి వైన్ షాప్కి వెళ్ళి కొంచెం కోటపాట్లు కొనుక్కొని వచ్చి ఇంటికి వస్తాడు.
అవునా? తెచ్చుకొని వచ్చేసి నిద్ర పట్టకపోతే ఒక 2-3 చుక్కలు నోట్లు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ 2-3 చుక్కలు వేసుకుంటూ ఉంటాడు. రైట్, నేను మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. నాకు మీ ఇంట్లో సంచరించేటువంటి ఒక దుష్టాత్మ నేను చూస్తున్నాను. ఒంట్లో ఉన్నటువంటి దురాత్మలు బయటికి వచ్చేస్తాయి. మీరు కూడా విశ్వాసంతో ఉండండి. పొట్టలో చేయబెట్టుకోండి. అందరూ కూడా పొట్టలో చేయబెట్టుకోండి. మీ ఒంట్లో ఏ దురాత్మ ఉన్నా కానీ, ఏ దుష్టాత్మ ఉన్నా కానీ అది విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడే విడిచేసి వెళ్ళిపోతుంది. యూట్యూబ్ లైవ్ చూసే బిడ్డలు, ఫేస్బుక్ లైవ్ చూసే బిడ్డలు, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా కానీ ఏ దుష్టాత్మ ఉన్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. పట్టలోకి ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటల్ని రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఈ బిడ్డ పట్టలో తీసేసిన దురాత్మలు యేసుక్రీస్తు నామములో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నిన్ను బంధించేసాను. కడుపంతా తిప్పేస్తుంది, కడుపంతా పిండేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో కడుపంతా తిప్పేస్తుంది. చూడండి, ఇక దురాత్మలు బయటపడతాయి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. కడుపంతా పిండేస్తుంది. దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇక బయటపడుతుంది. చూడండి, బయటపడుతుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు కడుపంతా పిండేస్తుంది, తిప్పేస్తుంది. కాలిపోతున్నా. దురాత్మలు నిన్నే కాలిపోతున్నా. రా, నోరు తెచ్చి బయటకు వచ్చేస్తున్నా. పాతాళపు మంటలు, పాతాళం నుంచి మంటలు ఈ ఒంట్లో ఉన్న దురాత్మల్ని కాల్చేస్తున్నాయి. రా, కాల్చేస్తున్నాయి. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మంటలు కడుపంతా పిండేస్తుంది, తిప్పేస్తుంది. వికారం, వాంతి అనిపిస్తుంది. మొత్తం తిప్పేస్తుంది. దురాత్మలు యేసు నామములో, యేసుక్రీస్తు నామములో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవు? ఒంట్లో దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం కడుపంతా తిప్పేస్తుంది. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. రా, బయటికి రా. యేసు నామములో దురాత్మలు కాలిపోతున్నాయి. చూడండి, దురాత్మ బయటపడుతుంది. కడుపంతా పిండేస్తుంది. బయటికి వచ్చేస్తున్నా. యేసు నామములో వచ్చేస్తున్నా. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? గొడవలు పుట్టించేది నువ్వేనా? ఈ ఇంట్లో గొడవలు పుట్టించేది నువ్వేనా? వాళ్ళ ఆయన తాగేలా చేసేది ఎవరు? నువ్వేనా? నువ్వే తాగేలా చేస్తున్నావా? గడికి చెప్పు. నువ్వే. ఇంకేం చేస్తున్నావు కుటుంబంలో? ఆ ఇంట్లో సమాధానం లేకుండా చేసేది నువ్వేనా? ఎందుకు చేస్తున్నావు? ఎందుకో? ఆ ఇంట్లో ఎవరైనా చంపాలనుకుంటున్నావా? ఎవరిని చంపాలనుకుంటున్నావు? మొత్తం పిండేస్తుంది, కడుపంతా పిండేస్తుంది. ఎవరిని చంపాలనుకుంటున్నావు? ఈమె భర్తను చంపాలనుకుంటున్నావా? ఎలా చంపాలనుకుంటున్నావు? ఎలా? ఏం చేసి చంపాలనుకుంటున్నావు? మొత్తం కడుపంతా తిప్పేస్తుంది. కడుపంతా తిప్పేస్తుంది. ఏం చేస్తున్నావు? ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? బయటికి రా. బయటికి వచ్చేస్తున్నావు. వాళ్ళ హస్బెండ్కు నొప్పులన్నీ పుట్టించేది నువ్వేనా?
నువ్వేనా? ఇంకేం చేస్తున్నావు ఇంట్లో? దా బయటికి రా. యేసుక్రీస్తు నామములో ఇక నీ టైం అయిపోయింది. నీ టైం అయిపోయింది. బయటకు వచ్చేస్తున్నావు. బయటకు వచ్చేస్తున్నావు. ఇక రా. బయటికి రా. దా బయటికి రా. యేసు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఒంట్లో ఉన్న దురాత్మలు యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నావు. రా బయటికి రా. యేసు నామములో మొత్తం ఎక్కిళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తున్నా. దా ఫాస్ట్గా. యేసు నామములో ఆ ఇంట్లో ఉన్న ప్రతి సమస్య తీరిపోవాలి. ఈ కుటుంబానికి విడుదలని ప్రకటిస్తున్నాడు. ఇంట్లో పనిచేసే ప్రతి దుష్టాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్, 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 ఆమేన్. Clap your hands and say thank you Jesus. Yes, లేపండి అవను. ఎస్ అమ్మ, దేవుడు మీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. ఎస్, అద్భుతం జరుగుతుంది. ఎస్, గాడ్ బ్లెస్ యు.